ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు రికార్డు స్టార్ట్ అయింది, లైవ్ కాలేదు కానీ. దీన్ని తర్వాతకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నేను. సరే. సో స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ప్రభుజీ. సెట్ కదా ఇంకా? ఓకే, ముందుగా భగవద్ ఆచార్యను స్మరించుకునేసి ఈరోజు 8వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్ ఉన్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తత్వకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామే హరిప్రియ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నీతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే. సో మీరందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు మాట్లాడారనుకోండి డిస్ట్రాక్షన్ అవుతుంది. సో కాబట్టి అందరూ మ్యూట్లో పెట్టండి. నేను ఎప్పుడైనా పిలిస్తే అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. అంతవరకు మీరు శ్రవణమే, కీర్తనం ఉండొద్దు అనమాట. ఓకే. సో నిన్నటి వరకు మనం 7 అధ్యాయాలు ముగించుకున్నాం. సో 7వ అధ్యాయంలో మనం భగవంతుని సంబంధించినటువంటి విషయాలని తెలుసుకున్నాం. కొన్ని ఎలా భగవంతుడు తన శక్తుల ద్వారా, లేకుంటే మన నీటిలో రుచి ద్వారా, సూర్యునిలో వెలుతురు కాంతి ద్వారా, భూమిలో వాసన ద్వారా అనేసి తెలుసుకున్నాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని, సో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులుగా తెలుసుకున్నాం. అలాగే బుద్ధి, అహంకారం, మనస్సు, సో వీటికి భిన్నంగా ఇంకొక శక్తి ఉంటుంది. అది జీవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌతిక వనరులను ఉపయోగించుకునేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది, ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం జరుగుతుంది అనేసి. దాని తర్వాత ఈ భౌతిక ప్రపంచానికి, ఈ భౌతిక జగత్తుకు మరియు ఆధ్యాత్మిక జగత్తుకు మూలం ఎవరు? వాసుదేవుడు, శ్రీకృష్ణ భగవానుడు అనేసి మనం తెలుసుకున్నాం. సో ఈ జ్ఞానాన్ని పొందడానికి బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రబుద్ధతే. సో ఎన్నో జన్మల తర్వాతకి భగవంతుని గురించి తెలుసుకుంటారు. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అందరికీ అన్నిటికీ మూలం అనేసి. ఆ తర్వాత 4 వ్యక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించరు అనేసి తెలుసుకున్నాం. వాటిలలో నరాధముడు, రాక్షస స్వభావం వాళ్ళు, మాయాపహృత జ్ఞానం, ఆ తర్వాత మూఢులు అనేసి. ఆ తర్వాత 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుని గురి శరణగతి పొందుతారు. అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు అనేసి. సో వీళ్ళందరిలో కంటే భక్తుడు ఉత్తమమైన వాడు అనేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ విన్న తర్వాత సంతోషి మాతాజీ ఒక మంచి గొప్ప ప్రశ్న వేశారు. సేమ్ అదే ప్రశ్నని అర్జునుడు 8వ అధ్యాయం 1st శ్లోకంలో వచ్చి అడుగుతున్నాడు అన్నమాట. సో ఈ 8వ అధ్యాయం ప్రారంభం
భగవత్ ప్రాప్తి 8వ అధ్యాయం యొక్క పేరు అన్నమాట. సో దాంట్లో మొదటి శ్లోకాన్ని సంతోషి మాతాజీని చదవమని చెప్తున్నాను. చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. కిం తద్బ్రహ్మ కిం మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తమది దైవం కిముచ్యతే. భాష్యం చెప్పాలండి? అనువాదం చదవండి. అర్జునుడు ప్రశ్నించాడు, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్యకర్మ అంటే ఏమిటి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? దయచేసి ఇది నాకు వివరించవలసింది. సో డీటెయిల్గా మనం చర్చించుకునే ముందు ఈ అధ్యాయంలో శ్లోకాల యొక్క క్రమం ఎలా ఉంది అని అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ 1 నుంచి 4 శ్లోకాలలో సందేహాలు, తర్వాత 5, 8 శ్లోకాలు పరీక్ష గురించి, అది మరణం గురించి ఉంటుంది. తర్వాత 9 నుంచి 22 శ్లోకాలలో భగవంతుని ఎలా పొందాలి, ఎందుకు పొందాలి అని అనేసి వివరణ వస్తుంది. ఆ తర్వాత 23 నుంచి 28 శ్లోకాలలో భక్తికి సంబంధించినటువంటి విషయాలని చర్చిస్తున్నారు అన్నమాట. సో నిన్న విన్న తర్వాత అసలు కర్మ అంటే ఏంటి, ఇవన్నీ నిన్న ప్రశ్నలు వేశారు కదా. సేమ్ అదే ప్రశ్నలని ఇక్కడ అర్జునుడు కూడా అడగడం జరిగిందనమాట. సో అందుకనే మన క్లాస్ స్టార్ట్ కావడానికి ఒక 2 నిమిషాల ముందు మాతాజీని మీరు ఈ శ్లోకం చదవాల్సి ఉంటుంది అనేసి చెప్పాను. సో చూడండి ఎంత ఇన్ లైన్ ఏమంటారు, అదే అర్జునుడు ఏ విధంగా అయితే అర్జునుడికి ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో సో అలాంటి ప్రశ్నలే మనం వినే వాళ్ళకు కూడా వస్తున్నాయంటే ఇది చాలా ఆనందించాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుడిని, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కిం కర్మ, కర్మ అంటే ఏమిటి, మరియు ఆదిభూతం చ అంటే భౌతిక సృష్టి అంటే ఏంటి, ఆది దైవం అంటే దేవతలు అంటే ఎవరు అనేసి వివరించండి అని అనేసి అన్నారు. సో నిన్న మనం ఆది దేవతల గురించి కూడా వివరించుకున్నాం. సో దేవతలు అనే వాళ్ళు ఎలా భగవంతుని యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా వాళ్ళు కోరినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క శ్రద్ధను పెంచడానికి ఇండైరెక్ట్గా భగవంతుడు వాళ్ళని వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి సృష్టించినటువంటి వాళ్ళు అని అనేసి. సో అసలు ఈ ప్రపంచం ఏంటి, నేనెవరు, ఈ ఆత్మ ఏంటి, ఈ కర్మలేంటి, భగవంతుడు ఎవరు, ప్రకృతి ఏంటి, సో వీటన్నిటికీ మధ్య సంబంధం ఏంటి అనేటువంటి ప్రశ్నలన్నీ అడిగాడు అనమాట. సో దాదాపుగా నిన్న మనం చర్చించుకున్నదంతా కూడా ఈ విషయాలే. అసలు ఎందుకు ఈ కొంతమందికి చాలా కష్టాలు వస్తాయి, చిన్నప్పుడే వస్తాయి, లేకుంటే కొంతమందికి ముసలితనంలో వస్తాయి, వీటన్నిటికీ పూర్వజన్మలతోటి సంబంధం ఉందని అంటారు. క్రిందటి జన్మలలో ఇలా జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా వాటిని అనుభవిస్తున్నారు అని అనేసి. సో అప్పుడు మనం చెప్పుకున్న మన ఆచార్యులు, మన గ్రంథాలన్నీ కూడా వీటన్నిటి గురించి చాలా వివరంగా వివరిస్తున్నాయి. సో కాబట్టి మనం వీటిపైన కొద్దిపాటి విశ్వాసం ఉంటూ ఇంకా మిగిలిన అధ్యాయాలు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది అని అనేసి. ఓకే, సో అదే ఉత్సాహంతో అదే ఇంక్విజిటివ్నెస్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో అర్జునుడు అడిగిన ప్రశ్నలు అడిగారని చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు వాటికి కృష్ణుడు ఏమైనా సమాధానం ఇస్తున్నాడో మనం చూద్దాం. ఇంకా అడుగుతున్నాడు అర్జునుడు, ఆది యజ్ఞ కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నేతాత్మిభిః. ఓ మధుసూదన,
యజ్ఞ ప్రభువు ఎవరు, అతడు ఏ విధంగా దేహం నందు నివసించి ఉండును, భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలదురు అనేసి. సో అసలు వీటన్నిటికీ కూడా యజ్ఞ ప్రభువు అంటే యజమాని ఎవరు? మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, 4 రకాలైనటువంటి వర్ణాలు ఉంటాయి, 4 రకాల ఆశ్రమాలు ఉంటాయి. సో ఆ వర్ణంలో సంబంధించిన వాళ్ళు వాళ్ళ పనులు చేయాలి. సో ఈ పనులు చేయడమే యజ్ఞం అనేసి చెప్పడం జరిగింది. ఈ పనులు ఎవరు నిర్దేశించారు అంటే వేదాలు నిర్దేశించాయి. సో ఈ వేదాల నిర్దేశించారంటే వీటన్నిటికీ కూడా ఈ హెడ్ ఎవరు? ప్రభువు అంటే హెడ్ అన్నమాట అనేసి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. సో అతడు ఏ విధంగా దేవుని ముందు, సో మనం అందరం తెలుసుకున్నాం, మనకందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆత్మతో పాటు పరమాత్మ కూడా నివసించి ఉంటాడు అనేసి. సో అతడు ఏ విధంగా మన ఈ దేహం నందు నివసిస్తాడు అనేసి అడుగుతున్నాడు. ఇంకా ఈ భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయంన నిన్నెట్లు తెలుసుకోగలరు అనేసి కూడా అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. సో దానికి సమాధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది. బ్రహ్మం అంటే నాశరహితము దివ్యము అగు జీవుడు అన్నమాట. సో ఈ బ్రహ్మం అనే దానికి డిఫరెంట్ కాంటెక్స్ట్ని బట్టి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ సంస్కృత పదం ఒక్కటే అయినప్పటికీ కూడా దీనికి వేరే వేరే రకాలైనవి ఉంటాయి. ఒకసారి బ్రహ్మం అంటే శరీరాన్ని చెప్తారు, ఇంకొకసారి ఆత్మని చెప్తారు, ఇంకొకసారి బ్రహ్మజ్యోతి అని కూడా చెప్తారన్నమాట. సో అది ఏ కాంటెక్స్ట్లో ఉపయోగించారో దాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. సో ఇక్కడ మాత్రం జీవుడు అనేసి చెప్పడం జరిగింది. ఆధ్యాత్మము అంటే జీవుని యొక్క నిత్య స్వభావము. అంటే ఈ జీవుడు చేయాల్సినటువంటి కార్యం ఏదైతే ఉందో, అంటే ఆత్మ అని చెప్తున్నాం కదా, ప్రతి శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది అనేసి, అతని యొక్క నిత్య స్వభావం ఏంటి అనేది ఆధ్యాత్మం, దాన్నే ఆధ్యాత్మ్యము అని అంటారన్నమాట. ఆ తర్వాత కర్మ అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి కార్యం ఏమైతే ఉంటుందో దాన్ని కర్మ అని అంటారు. ఆదిభూతం అనగా భౌతిక ప్రకృతి, ఆది దైవం అనగా సర్వదేవతలను కూడి ఉండేది విశ్వరూపము, ఆది యజ్ఞ అనగా పరమాత్మ. ఆది యజ్ఞ ఎక్కడ నివసించడం అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో నివసిస్తాడు అనేసి మనం చెప్పుకున్నాం. సో మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి అనే దానికి స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా అని చెప్తున్నారు. సో ఇక్కడ 8 ప్రశ్నలు వేయడం జరిగింది ఈ శ్లోకాలలో. సో ఈ 8వ ప్రశ్న ఉంది కదా, మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి అనేసి. సో దానికి సమాధానమే ఈ మిగిలిన అధ్యాయం యొక్క ప్రధాన చర్చనీయాంశం అన్నమాట. సో మనం నిన్న చెప్పుకున్నాం, భగవంతుని ఆయన యొక్క ఆదేశాలను కాదనేసి ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉండే వాళ్ళం ఈ భౌతిక లోకంలోకి వచ్చి పడ్డాం. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి అతనిపై ప్రేమ కలిగే విధంగా, అంటే నిర్విరామంగా, అన్ఇంటరప్టెడ్, అన్కండిషనల్ అండ్ అన్మోటివేటెడ్, అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి మోటివేషన్స్ లేకుండా నిరంతరము భగవంతునికి సేవ చేయాలి. సో అలా చేస్తున్నట్లయితే మనం తిరిగి భగవంతుని ధామానికి వెళ్తాము. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో అక్కడ ఇక్కడ పడేటువంటి కష్టాలు ఉండవు అనేసి. సో మరి అలా ఆ విధంగా తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదులుతామో, ఈ జీవి ఈ శరీరాన్ని వదులుతుందో, ఆ సమయంలో ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటున్నారు? కృష్ణుడిని గుర్తుపెట్టుకోవాలి. సో అదే ఎలా చేయాలో ఈ 8వ అధ్యాయంలో చెప్తున్నారంట. సో మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఆ మరణ సమయంలో మనం ఎలా ఉంటామో మనకు తెలియదు అనమాట. సో ఇది మన ఎగ్జామ్ హాల్ట్కే, ఇదేంటిది మనం రాయాల్సినటువంటి పరీక్ష అన్నమాట. సో ఈ పరీక్షకి ఎప్పుడు తయారీ కావాలి అంటే జీవితాంతం తయారు కావాలి. ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే ఏ రోజైతే మరణిస్తామో అదే మనకి ఎగ్జామ్ డేట్ అన్నమాట. ఓకే, సో మరి దీనికి ఈ పరీక్ష అకస్మాత్తు పరీక్ష,
మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు స్పాట్ ఎగ్జామ్ అని పెట్టేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఏంటంటే మామూలుగా మేము ఈరోజు ఏదో క్లాస్ జరుగుతుందని వెళ్తాం, కానీ క్లాస్కి వెళ్ళగానే వాళ్ళు లేదు ఎగ్జామ్ అని అంటారు అనమాట. సో అప్పటికప్పుడు నిన్న జరిగిన పాఠంలో విషయాలు లేకుండా అంతకుముందు జరిగిన లెసన్స్ నుంచో వాళ్ళు అడుగుతారు, మనం అప్పటికప్పుడు రాసేయాలి. సో అలాగే ఈ డెత్ అనేది కూడా అకస్మాత్తుగా వస్తుంది, ఎప్పుడు మనకి ఫిక్స్ ఉండదన్నమాట, ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అవుతుంది అని అనేసి. ఓకే, ఏ రోజు మనం ఈ శరీరాన్ని వదలాలి అని అనేది మనకు తెలియదు అనమాట. సో దీనికోసం ఎప్పుడు సిద్ధం అవ్వాలి? ఇప్పుడే సిద్ధం కావాలి అని అనేసి. దీనికి సిలబస్ ఏంటిది? జపించడం ద్వారా, భగవద్గీత చదవడం ద్వారా, భక్తుల సాంగత్యం సేవ చేయడం ద్వారా మనం దీనికి ప్రిపేర్ కావచ్చు అనమాట. సో సిలబస్ ఏమిటి అంటే భగవద్గీత వినడం, చదవడం. ఏ సమయంలో? ప్రతి సమయంలో కూడా అనమాట. ప్రతి క్షణం కూడా మనం భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఫలితం ఏంటిది? మనకు ఈ భవబంధం నుంచి, ఈ శరీరాన్ని నుంచి వదిలేసేసి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఆఖరి పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి అంటే 2: అనుస్మర, అభ్యాసం. సో కృష్ణుడిని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి, మరియు 8వ శ్లోకంలో చెప్పినట్లుగా అభ్యాసం చేయాలి. హరే కృష్ణ నామము జపం చేయాలి అని అనేసి. సో ఒక్కసారి ఈ 7వ శ్లోకం 8వ శ్లోకం చదువుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మవేశ్యస సంశయ. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఇక 8వ శ్లోకం. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి లేదా దీన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఇప్పుడు మనం పని చేస్తున్నాం. ఆ పని చేసేటప్పుడు మన ఇంద్రియాల తృప్తి కొరకు లేదా మన కుటుంబ సభ్యుల పోషణ కొరకు పని చేస్తున్నాం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి తెలియజేసేది ఏంటంటే, యుద్ధం ఎందుకు చేయకూడదు అని అన్నాడు అర్జునుడు అంటే, వీళ్ళని చంపాల్సి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు అర్జునుడికి ఏమని బోధిస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు కూడా నన్ను స్మరిస్తూ యుద్ధం చేయాలి. మా మనస్మర యుద్ధచ. సో నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అని అంటున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ అని అనేసి అంటున్నాడు అనమాట. ఇక 8వ శ్లోకంలో ఇది ఆ విధంగా ప్రతి క్షణం కూడా భగవంతుని స్మరించగలగాలి అని అంటే దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎలాగైతే మనం ఈ ఎగ్జామ్స్ రాయడానికి కాలేజ్కి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి చదివి 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 చివరిలో ఎగ్జామ్ రోజు, ప్రిపరేషన్ రోజు, ఎగ్జామ్ రోజు అక్కడికి వెళ్ళి గుర్తు పెట్టుకొని రాయాలి. అలా కాకుండా ఒకసారి కూడా వినకుండా, ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసామనుకోండి, ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. సో అదేవిధంగా మనం చివరి క్షణంలో భగవంతుని స్మరించాలి అంటే జీవితాంతం కూడా మనం సాధన చేయాలి అని అనేసి చెప్తున్నాను మనం. సో నిన్న మనం చెప్పుకున్నాం, భగవంతుని పొందడానికి అష్టాంగ యోగ పద్ధతి ఉంటుంది, భక్తి యోగ మార్గం కూడా ఉంటుంది. మరియు ఈ అష్టాంగ యోగ పద్ధతి అనేది చాలా కష్టమని తెలుసుకున్నాం. సో భక్తి యోగం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుంటున్నాము. సో భగవంతుని పొందడం ఎలా పొందాలి, ఎందుకు పొందాలి, ఏమిటి అని అనేసి. సో భగవంతుని ఎలా పొందాలి అని అంటే, అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను.
సో అనన్య చిత్తము అంటే వేరే ఆలోచన చిత్తం లేకుండా భగవంతుని స్మరించాలి. అతని నిరంతర భక్తియుత సేవ కారణంన నేను సులభంగా లభ్యమవుతాను అని అనేసి అంటున్నారంట. సో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి వేరే చిత్తము లేకుండా స్మరించుస్తామో అప్పుడు భగవంతుడు మనకి లభ్యమవుతాడు అని అనేసి. సో భగవంతుని ఎందుకు పొందాలి? మాముపేత్యతు పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతం. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూనూ తిరిగిరారు. సో భగవంతుడు అంటున్నాడు, ఈ ప్రదేశాన్ని ఏమని చెప్తున్నాడు? ఇది దుఃఖాలయం అని అంటున్నారు. సో వస్త్రాలయంలో ఏం దొరుకుతాయి? వస్త్రాలు దొరుకుతాయి. ఔషధాలయంలో ఏం దొరుకుతాయి? ఔషధాలు దొరుకుతాయి. విద్యాలయంలో ఏం దొరుకుతుంది? విద్య దొరుకుతుంది. సో ఇలా ఏ ఆలయం అయితే అది దొరుకుతుంది. సో భగవంతుడు ఈ ప్రపంచానికి లేదా ఈ జగత్తు కంట ఏం పేరు పెట్టి ఏమి ఇచ్చాడు? ఇది దుఃఖాలయం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం దొరుకుతాయి? దుఃఖాలే దొరుకుతాయి. కానీ మనం దేనికోసం వెతుకుతున్నాం? సుఖం కోసం వెతుకుతున్నాం. సో ఒకసారి అక్బర్ ఏదో సంఘటన వస్తుందన్నమాట. అయితే వాళ్ళ కింద ఉన్నటువంటి మినిస్టర్ ఏం చేస్తారంటే లైట్ వేసుకొని వెతుకుతుంటాడనమాట. అక్కడ లైట్ ఉంటుంది, అక్కడ దీపం వెలుతురు ఉన్న దగ్గర వెతుకుతాడు. అయితే అక్బర్ వచ్చి అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు ఇక్కడ ఏం వెతుకుతున్నావు అని అనేసి. అంటే నేను ఒక వస్తువును పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను అని అనేసి. మరి ఆ వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే అక్కడెక్కడో పోగొట్టుకున్నాను అని అంటాడు. మరి నువ్వు వెతకాల్సింది అక్కడ కదా అంటే అక్కడ చీకటి ఉంది, అక్కడ వెతకలేను, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అని అనేసి. సో ఇక్కడ లైట్ ఉన్నంత మాత్రాన ఇక్కడ దొరుకుతుందా ఆ వస్తువు? దొరకదు. సో అలాగే ఇది దుఃఖాలయం అని భగవంతుడు చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ సుఖం కావాలి, సుఖం పొందాలి అని కోరుతా ఉన్నాం అనుకోండి, దొరుకుతుందా ఇక్కడ సుఖము? ఎంత ప్రయత్నించినా కానీ దొరకదు అన్నమాట. ఇంకేమంటున్నాడు? ఈ అశాశ్వతం అని అంటున్నాడు. అంటే ఈ ప్రపంచం అనేది శాశ్వతమైనది కాదు. ఇది కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండదు. సో ఈ ఎవరైతే భగవంతుణ్ణి పొందుతారో అటువంటి వాళ్ళు ఏంటి? ఈ మాముపేత్య పునర్జన్మ. సో ఈ పునర్జన్మ అనేది పొందరు, ఈ ప్రపంచంలోకి మళ్ళీ తిరిగి రారు అని అనేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో భక్తి మనకు ముక్తిని ఇస్తుంది. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు గురించి ఫోటో ఉందన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచం నుండి విమోచనం కలుగుతుంది ఎప్పుడైతే మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం చేస్తాము. అయితే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం ఎందుకు తాత్కాలికమైనది అని చెప్తున్నాడంటే భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే వశపార్త ప్రభవత్య అహరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమగుచు అతని రాత్రి సమయం ప్రారంభమైనంతనే అవశులై నశింతురు. సో బ్రహ్మ యొక్క పగటి సమయంలో ఈ జీవులన్నీ కూడా వ్యక్తమవుతాయి. మరియు బ్రహ్మకు రాత్రి కాగానే అవందరూ కూడా మళ్ళీ తిరిగి ఈ ప్రళయంలో కలిసిపోతాయి అన్నమాట. సో అయితే ఇప్పుడు బ్రహ్మదేవుని ఒకరోజు ఎంతో చూద్దాం. సో కలియుగం ఎంతకాలం ఉంటుందయ్యా అంటే 4,32,000 సంవత్సరాలు. సో ద్వాపర యుగం కలియుగానికి 2 రెట్లు అంటే 8,64,000 సంవత్సరాలు. అలాగే త్రేతాయుగము 3 రెట్లు కలియుగానికి అంటే 13 లక్షల చిల్లర వరకు ఉంటుందన్నమాట. లేదా 12,96,000 ఎంతో ఉంటుంది. అన్ని సంవత్సరాలు త్రేతాయుగం. సత్యయుగము
ఈ కలియుగానికి 4 రెట్లు అంటే 4 ఇంటూ 4,32,000 సంవత్సరాలు. సో ఈ 4 కలిపితే ఒక దివ్యయుగం అంటారు. అంటే ఈ 4 సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాల ఒక సత్యయుగము, ఆ తర్వాత 12 లక్షల త్రేతాయుగము, 8 లక్షల ద్వాపరయుగము, 4 లక్షల కలియుగము. ఇవన్నీ కలిపాయనుకోండి, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 4, 8, 12, 12, 12, 24, 24, 16 అంటే 40 లక్షల సంవత్సరాలు కలిపితే అప్పుడు ఒక దివ్యయుగం అంటారన్నమాట. సో అలాంటి 1000 దివ్యయుగాలు గడిచితే బ్రహ్మకి ఎంత సమయం అంట? 12 గంటలు. చూడండి ఆయన పగలు ఎంత పెద్దగా ఉంటుంది, మళ్ళీ రాత్రి కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇంత సమయం పగలు, ఇంత సమయం రాత్రి, అది బ్రహ్మకి ఒక రోజు. అలా ఒక నెల అంటే 30 రోజులు, ఆ తర్వాత ఒక సంవత్సరం అంటే 365 రోజులు, ఆ తర్వాత 100 సంవత్సరాలు. బ్రహ్మ ఇన్ని సంవత్సరాల పాటు జీవిస్తారన్నమాట. అంటే మనకి ఇక లెక్క వేసుకుంటే ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో మనకే తెలియదు. సో అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మ జీవిస్తాడన్నమాట. సో ఈ పగలు రాత్రి ఉంది కదా బ్రహ్మకి. సో పగలు అయినప్పుడు ఈ విశ్వం అంతా కూడా సృష్టించబడుతుంది. మళ్ళీ రాత్రి కాగానే ప్రళయం వచ్చేసి ఇదంతా సమసిపోతుంది అన్నమాట. సో ఇలా ప్రతిసారి ప్రతి బ్రహ్మ యొక్క 12 గంటలకి సృష్టి జరుగుతుంది, మళ్ళీ బ్రహ్మ యొక్క 12 గంటలకి ప్రళయం వస్తుంది. సో అలా వచ్చి రోజులు గడవాలి, నెలలు గడవాలి, సంవత్సరాలు గడవాలి. అట్లా మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోతాయో, ఆ 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు మహాప్రళయం వస్తుందన్నమాట. సో ఇంత పెద్దగా ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఈ ప్రపంచం అనేది ప్రళయంలో కలిసిపోతుంది. సో అందుకనే దీన్ని ఏమన్నారు? ఇది శాశ్వతమైనది కాదు. సో కానీ ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో అది దానికి ఇక అది ఎటర్నల్, శాశ్వతమైనది అన్నమాట. దాంట్లో ఇక మనం లెక్కలు వేసుకోలేనన్ని రోజులు గడుస్తూనే ఉంటాయి అక్కడ. సో ఇలా గడిచిపోయిన తర్వాత అవ్యక్త అక్షరో ఇత్యుక్తస్థ మాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏదో పరమ గమ్యస్థానంగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఎవరైతే అక్కడికి చేరుకుంటారో, అక్కడికి వెళతారో, అలాంటి ప్లేస్ నాది, తద్ధామ పరమమ్మ. సో అది నా దివ్యధామము అని అనేసి అంటున్నారు. సో ఆ ప్లేస్ ఏంటిది? అది అవ్యక్తము, అంటే మనకి వ్యక్తం కావట్లేదు, మనకి ప్రకటన కావట్లేదు, మనం దాన్ని ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఇంకేమని అంటున్నారు? అక్షరము. క్షరము అంటే ఏంటిది? క్షీణించిపోయేదన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా క్షీణించిపోతుంది, అంటే తగ్గిపోతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఎలాంటిది అంటారు? అక్షరం. అక్కడ క్షీణించడం అనేది ఉండదు అని అనేసి. సో అటువంటి స్థానంను పొందిన తర్వాత మనుజుడు వెనుకకు తిరిగి రాకుండా ఉంటాడో అదే నా దివ్యధామము అని అనేసి అంటారన్నమాట. సో మనం అందరం కూడా అటువంటి ప్రదేశంలో ఉండే వాళ్ళం. ఎక్కడైతే కష్టాలు లేకుండా ఉంటాయో, ఎక్కడైతే మనకు కనిపించట్లేదో, మరియు ఏదైతే క్షేమం కాదో, క్షీణించదో, అటువంటి స్థలంలో మనం ఉండేవాళ్ళం, శాశ్వతమైన స్థలంలో. కానీ మనం ఏం చేసాం? భగవంతుని యొక్క ఆదేశాన్ని తిరస్కరించాం. కాబట్టి మనల్ని ఏం చేశారు? తిరిగి ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే తిరిగి మళ్ళీ ఈ
భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. ఓకే. సో ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందంటే అక్కడ ప్రతి పదం కూడా పాటయే, ప్రతి అడుగు కూడా నృత్యమే అన్నమాట. మరి భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది? ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. సో రోజు మనం ఒక శ్లోకం పాడతాం అన్నమాట పొద్దున్నే లేవగానే, సంసార ధావ నలలిడలోక అని అనేసి. అంటే ఈ సంసారం అనేది భగభగ మండే అగ్నిగోళం లాంటిది అనమాట. ప్రతి ఏమంటారు, క్షణక్షణం ఏదో ఒక ప్రమాదమే పొంచి ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం అంతా. ఎందుకంటే ఇలా ఉంటేనే మనం అయ్యో ఇక్కడ ఇన్ని కష్టాలు ఉంటున్నాయి, ఈ కష్టాల నుంచి ఎలా మనం శాశ్వతంగా బయటపడాలి అని ఆలోచిస్తాం, లేదా అని ప్రశ్నించుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ విధంగా తయారు చేశాడనమాట. ఇంకేమంటున్నారు? ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా బాధలతో నిండి ఉంది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం. ఇంతకు ముందు చదువుకున్నాను. నాప్నువంతి ఆత్మనః సంసిద్ధిం పరమాం గతః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారుచే దుఃఖాలమైన ఈ అనిత్య జగమునకు మళ్ళీ తిరిగిరారు అని అనేసి. సో ఈ భౌతిక ప్రపంచం ఏంటిది? కష్టాల ప్రదేశం. ప్రభు ఇక్కడ కూడా మంచి మంచి ప్లేసులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ఏవి కూడా అవి చూడడానికి వినడానికి మాత్రమే మంచిగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఆ ప్రదేశానికి వెళ్ళి జీవించడం ప్రారంభిస్తామో తెలుస్తుంది అక్కడ ఉండేటువంటి కష్టాల గురించి. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావృతిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము ఈ భౌతిక ప్రపంచంలో జన్మించడు. సో అత్యున్నత లోకం ఏమంటున్నారు? స్వర్గలోకం. సో మనం మధ్యలో ఉన్నాం భూలోకంలో. ఎన్ని ఉన్నాయి? మొత్తం 14 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, జనలోకం, తపల్లోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం అని అనేసి. కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అని అనేసి. సో ఈ ఉన్న 14 లోకాలలో కూడా మనం ఈ జీవి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయాలి? మళ్ళీ మృత్యు అనేది ఉంటుంది అన్నమాట. సో మనం అనుకుంటాం ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతే ఇంకా మన కష్టాలన్నీ తీరిపోతాయని అనేసి. కానీ స్వర్గలోకంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు, మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మంచి మంచి సౌకర్యాలు ఉంటాయి స్వర్గలోకంలో. అక్కడ ముసలితనం అనేది ఉండదు. కానీ క్షణంలో మనకు మృత్యు వస్తుంది, మనం వచ్చి మళ్ళీ తిరిగి ఈ భూలోకంలో పడిపోతాం అన్నమాట. భూలోకం కాదు, మనకి ఎక్కడ డిసైడ్ చేస్తే ఆ లోకంలో పడిపోతాం. సో మనకు తెలిసినంత వరకు మనం అనుకునేది ఇప్పటి వరకు ఏంటంటే స్వర్గలోకానికి ముక్తి పొందడం అంటే స్వర్గలోకానికి పోతే ఇంకా అక్కడ కష్టాలు లేకుండా జీవిస్తామని అనేసి. కానీ మనకి భాగవతంలో ఇంకా వేరే వేరే గ్రంథాలలో వస్తాయి. ఇంద్రుడు కూడా, ఈ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా కష్టాలు పడ్డాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు బాగా తపస్సు చేసి తన వరాన్ని పొందాడో బ్రహ్మ ద్వారా, అప్పుడు హిరణ్యకశిపుడే స్వర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అనమాట. సో ఇంద్రుడు అక్కడి నుంచి వెకేట్ చేయాల్సి వచ్చింది. సో స్వర్గలోకంలో కూడా మనకి సంతోషము దుఃఖాలు లేకుండా ఉండవు, అక్కడ కూడా దుఃఖాలు ఉంటాయన్నమాట. కానీ దుఃఖాలు లేనటువంటిది ఎక్కడ అంటున్నారు? భగవంతుని ధామం ఏదైతే ఉంటుందో, భగవంతుని యొక్క లోకం ఏదైతే ఉంటుందో అక్కడ
కష్టాలు అనేవి ఉండవు అన్నమాట. సో ఇది ఒక జైలు లాంటిది. ఇక్కడ శిక్ష పడుతుంది మరియు శుద్ధీకరణ అంటే మనల్ని రిఫార్మ్ చేస్తున్నారు అన్నమాట. శుద్ధీకరణ చేస్తున్నారు, పవిత్రీకరణ చేస్తున్నారు. సో ఎలాగైతే ఖైదీని జైల్లోకి పంపించేసి వానికి శిక్ష వేయడం ఒకటి, రెండోది వాడికి కౌన్సిలింగ్ ద్వారా వారిని మళ్ళీ తిరిగి నార్మల్ జనసామాన్యంలో జీవించే విధంగా తయారు చేయడం అన్నమాట. సో అలాగే మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి ఈ జీవులందరినీ కూడా ఇక్కడికి పడేసి ఈ భౌతిక ప్రపంచంలో వేసి ఇక్కడ మనల్ని ఇది ఒక మనకి శిక్ష మరియు ఇక్కడ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. సో అయితే ఇక్కడ పడేటువంటి శిక్షలు ఏంటివి? 4 శిక్షలు ఉంటాయన్నమాట. పుట్టుక, మరణం, వృద్ధాప్యం, వ్యాధి. సో పుట్టుక అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ప్రభు పుట్టుక ఎందుకు శిక్ష అని అంటారు. కానీ భాగవతంలో వస్తుందన్నమాట, మనం జన్మించడానికి ముందు 9 నెలల పాటు తల్లి యొక్క గర్భంలో ఉండాలి. ఆ తల్లి యొక్క గర్భం ఎలా ఉంటుందంటే చీకటితో ఉంటుంది మరియు అక్కడ రక్తము, మలము, మూత్రాలు వాటితోటి నిండి ఉంటుంది అన్నమాట. ఇంకా అదే కాకుండా తల్లి ఏదైతే ఆహారం తింటుందో, సపోజ్ ఏదైనా స్పైసీ ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ ఈ చాలా మృదువుగా ఉండేటువంటి లేతగా ఉండేటువంటి చర్మం తట్టుకోలేదన్నమాట. తట్టుకోలేక లోపల బాధపడుతుంది. వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అటువంటి ప్రదేశంలో ఉండి మనం బయటికి రాలేమన్నమాట. మనం బాత్రూంలో ఎంతసేపు ఉంటాం? ఫ్రెష్ అయినంతసేపే ఉంటాం, అంతకంటే ఎక్కువసేపు ఉండం. ఎందుకు? ఇట్ ఈజ్ ఏ బాత్రూమ్ అంతే. సో కానీ ఇక్కడ ఏంటంటే 9 నెలలు అలా ఆ జీవి ఆ శరీరంలో ఉంటూ ఆ తల్లి గర్భంలో ఉండాలన్నమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి శిశువు కూడా ఏడుస్తూనే వస్తాడనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణం, ఇక్కడ ఉండేటువంటి వేడి కానీ చలి కానీ ఆ మృదువైన చర్మం తట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది అన్నమాట. సో అందుకనేసి వాళ్ళు పుట్టగానే ఈ ప్రపంచంలోకి రాగానే ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత మరణం అనేది భాగవతంలోనే వస్తుందన్నమాట. 10,000 తేళ్లు పుట్టితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట మరణించే సమయంలో. సో అందుకనే మీరు ఎప్పుడైనా దగ్గరగా ఉండి చూసినట్లయితే వాళ్ళు ఎవరు కూడా నవ్వుతూ చనిపోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆ చనిపోయే ముందు వాళ్ళు చేసిన కార్యాలు ఏవైతే ఉంటాయో జీవితాంతం కూడా అవన్నీ కూడా గుర్తుకు, స్మరణకు వస్తూ ఉంటాయి. అంతేకాదు వాళ్ళు సంపాదించుకున్న పేరు అనుకోండి, లేకుంటే డబ్బులు అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, బంధువులు అనుకోండి, ఇవన్నిటినీ వదిలేసి శాశ్వతంగా ఇక మరి కలుస్తామో కలవదో అన్నట్టుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్కి పంపించేవాళ్ళు అనమాట చదువుకోవడానికి. సో సెలవులకి రాగానే చాలా ఆనందంగా ఉండేది. మళ్ళీ తిరిగి స్కూల్ ఓపెనింగ్ రోజు ఉంటుంది కదా వెళ్ళడానికి, ఆ రోజు చాలా బాధ అనిపించేది అనమాట. అంటే చూడండి, మళ్ళీ మనం తెలుసు మళ్ళీ సెలవులు రాగానే మళ్ళీ ఇంటికి వస్తామని అనేసి, అయినా కానీ ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. ఒక 2 నెలలకో 3 నెలలకో వస్తామని అనేది గ్యారంటీ అది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మరణ సమయంలో ఇక మనం పర్మనెంట్గా ఇక్కడికి రాలేము. మనం జీవితాంతం ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు కానివ్వండి, ఇష్టంగా కొన్నటువంటి కారు కానివ్వండి, లేదా ఇక్కడ ఇష్టంగా కొనుక్కున్నటువంటి వస్తువులు కానివ్వండి, ఇవన్నిటిని కూడా శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవాలి. సో అప్పుడు పొందే బాధ 10,000 తేళ్లు కుట్టేంత బాధగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఈ మరణం కూడా ఒక శిక్ష లాంటిది. ఆ తర్వాత వృద్ధాప్యం, ఈ ఓల్డేజ్లో మన మాట వినేవాడు ఉండడు, మనకి సరిగ్గా వినిపించదు, బాగా తినాలని కోరిక ఉంటుంది కానీ తింటే అరగదు,
అరిగినా అది బయటికి రాదు, మోకాళ్ళ నొప్పులు, చెవులు వినిపించవు. ఇంతకుముందు నేను వాకింగ్కి వెళ్ళాను ఇక్కడ. ఒక ముసలావిడని, అయ్యగారు మీరు ఏ గుళ్ళో ఉంటారు అని అనేసి అంటే మేము చెప్పాము ఇట్లా హరే కృష్ణ గుళ్ళో ఉంటాం అనేసి. నాకు సరిగ్గా వినిపించదయ్యా అని కూర్చున్న ఆవిడ కాస్త లేచి దగ్గరకు వచ్చేసి అడిగింది. అడిగితే ఇట్లా హరే కృష్ణ దాంట్లో ఉంటామండి, ప్రతి ఆదివారం భగవద్గీత క్లాసులు చెప్తామని అనేసి. ఓ అలాగా అంటుంది. సో ఆమె చెవులు కూడా వినిపించట్లేవు, కళ్ళు కనిపించవు, ఇంకా ఎప్పుడు కూడా ఫ్లెమ్ అంటే గొంతులో తెమడ వస్తుంది అనమాట, మ్యూకస్ ఫామ్ అవుతుంది చాలా ఎక్కువగా, ఎప్పుడు చోక్ అయ్యో తెలియదు. అండ్ ఇంకా ఇప్పుడైతే డయాబెటీస్, షుగరు, అదే డయాబెటీస్ అన్న షుగర్ అన్న ఒకటి, డయాబెటీస్ తర్వాతకి బీపీ. కొన్నిసార్లు ట్రైన్లలో ప్రయాణం చేసినప్పుడు చూస్తాం అనమాట, పక్కన కానీ అటుపక్క ఉన్న వాళ్ళు, బెర్తులలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఒక డబ్బాలో ఫుడ్ ప్యాక్ చేసుకొని వస్తారు అని అంటే మేము బయట ఫుడ్ తినమండి అని అనేసి. నేను అనుకున్నాను చాలా మంచిగా క్వాలిటీస్ ఉన్నాయని అనేసి. దాంతోపాటు అది అయిపోయిన తర్వాతకి ఈ ఖాళీ ఎంటీ బాక్సెస్ లోపల పెట్టేసి ఇంకొక బాక్స్ తీస్తారు. తీసి చూస్తే ఏముంటుందంటే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో మెడిసిన్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎంతైతే ఫుడ్ తింటారో మళ్ళీ అన్ని రకాల మెడిసిన్ వేసుకోవాలి. సో నాకు అనిపించేది వామ్మ ఇన్ని మెడిసిన్లు మింగితే కానీ ఈ బాడీ పని చేయట్లేదేమో అని అనిపించేది అనమాట. సో ఓల్డ్ ఏజ్ ఈజ్ లైక్ దట్. ఇంకా వ్యాధి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ మనం పొందేటువంటి 4 రకాలైనటువంటి పనిష్మెంట్స్ అన్నమాట. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. ఈ 4 రకాలైన శిక్షలు అనుభవిస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దుర్గాదేవి ఆమె త్రిశూలం పట్టుకొని పొడుస్తుంది అన్నమాట. సో త్రిశూలం అంటే 3 ఉంటాయి దాంట్లో, త్రిశూలాలు. సో ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనేటువంటి బాధలు అనమాట, కష్టాలు అనమాట. సో ఈ మూడింటితోటి అది మనల్ని, ఈ జీవిని ఎప్పుడు కూడా శిక్షిస్తూ ఉంటుంది అన్నమాట. సో మరణం అనేది మనకి కొత్త శరీరం ఇవ్వబడుతుంది. మరణం తర్వాత సో ఈ జీవి ఇంకొక శరీరాన్ని పొందుతుంది అన్నమాట. సో విష్ణు పురాణంలో చెప్పారు, ఈ ఆత్మ ఎన్ని రకాల దేహాలను ఎలా దాలుస్తుందో వివరిస్తుంది అన్నమాట. అంటే 84 లక్షల రకాల దేహాలను పొందే అవకాశం ఉంది. జలజ నవలక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర సంఖ్యాక పక్షీనాం దశలక్షణం త్రింశా లక్షాని పశవ చతుర్లక్షాని మానుష. అంటే జలజ నవలక్షాని నీళ్ళల్లో ఉండేవి 9 లక్షల రకాలైనటువంటి జీవులు, స్థావర లక్ష వింశతి నాన్ మూవింగ్ లివింగ్ ఎంటిటీస్, చెట్లు, చేమలు ఇట్లాంటివన్నీ కూడా 1,00,000. క్రిమయో రుద్ర సంఖ్యాక అంటే క్రిములు, కీటకాలు ఉంటాయి కదా, అవి 11 లక్షల రకాలు. పక్షినాం దశలక్షణ, బర్డ్స్ 10 లక్షల రకాలు ఉంటాయి. 3 లక్షలవి 4 కాళ్ళు ఉన్నటువంటి జీవులు. అలాగే హ్యూమన్స్, మానవులు అనేవాళ్ళు 4 లక్షల మంది రకాల వాళ్ళు ఉంటారన్నమాట. సో మొత్తం 84 లక్షల రకాల దేహాలు ఇక్కడ ఉన్నాయి. 84 లక్షల కార్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి, మనం ఇవన్నీ కూడా దాటుకుంటూ మానవ జన్మ స్థితికి వచ్చామన్నమాట. సో శాస్త్రాలు చెప్తాయి, ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం పైన ఒక ప్లాంక్ అంటే ఒక సపోజ్ ఇట్లా 2x2 ఫీట్ వెడల్పు పొడవు ఉన్నటువంటి ఒక చెక్క తేలాడుతూ ఉంది. అయితే దానికి మధ్యలో ఒక రంధ్రం ఉంది. ఆ చెక్కకి మధ్యలో ఎంత అంటే ఈ తాబేలు తల పట్టేంత రంధ్రం ఉందన్నమాట. అయితే ఆ చెక్క కిందనే తాబేలు ఈదుతా ఉంది. సో ఎన్నిసార్లు అది ప్రయత్నిస్తే ఆ రంధ్రంలో నుంచి అది
ఆ చెక్క రంధ్రంలో నుంచి తన తలని బయటకు పెట్టగలదు. చాలా దుర్లభం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఆ దగ్గరికి రాగానే అలా వచ్చిందనుకోండి, ఆ చెక్క కదిలిపోతుంది. ఇది ఆ రంధ్రంలో నుంచి తలను పెట్టలేదన్నమాట. సో అలాగే ఈ మనుష్య జన్మ అనేది కూడా అంత దుర్లభమైనది. ఏదో ఒక 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు, ఇన్ఫినిటీ టైమ్స్ కనుక ప్రయత్నించినట్లయితే ఏదో ఒక సందర్భంలో యాదృచ్ఛికంగా ఆ తలని దాన్ని బయటికి పెట్టొచ్చు. సో అలాగే ఈ జన్మలు మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ ఇలా 84 లక్షల రకాల జన్మలు ఎత్తి దేహాలను పొంది 80 లక్షల రకాల దేహాలను పొంది చివరికి మనుష్య జన్మకు వచ్చిందన్నమాట. చూడండి ఎంత విలువైనటువంటిది ఈ మనుష్య జన్మ అనేది. సో ఇంకా ఏంటంటే, సారీ ఒక నిమిషం. సో ఇంత విలువైనటువంటి మనుష్య జన్మలో మనము భారతదేశంలో జన్మించడం చాలా అదృష్టం అన్నమాట. అదే వేరే దేశాలలో జన్మించామనుకోండి, అసలు రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, ఆత్మ అనే దాని గురించి ఎవరు చర్చించరు. మేము ఒకసారి కంబోడియా వెళ్ళామన్నమాట. 2013 ఆ సమయంలో 2 months అక్కడ ఉండడం జరిగింది. సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళెవ్వరికి కూడా వీటి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కానీ, లేకుంటే అసలు ఆత్మ అనే సంబంధించిందనే కానీ ఈ భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా తెలియదు అన్నమాట. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే అక్కడ కదిలేవి ఏవైతే ఉంటాయో మనుషులు తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు వండుకొని తినేవాళ్ళు అనమాట. సో ఒకసారి మాతో పాటు ఉన్నటువంటి ఒక భక్తుడు మమ్మల్ని కూరగాయలు కొనడానికి అనేసి ఒక మార్కెట్కి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ చూసాం, ఇంకొక రోజు మాకు ఒక 8-8:30కి మార్నింగ్ పూట ఒకడు సైకిల్ వాడు వచ్చేవాడు అనమాట. సైకిల్ వేసుకొనేసి వాడు ఒక రకమైన హారన్ పెట్టుకొని అంటే సౌండ్ చేస్తూ వచ్చేవాడు అనమాట. సో వాడు రాగానే ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ ఆ సైకిల్ వాడి చుట్టూ చేరేవాళ్ళు అనమాట. సో అయితే ఒకసారి అడిగాం మా ఈ భక్తుడిని, అతను ఇంకా సంవత్సరం ముందు నుంచి అక్కడ ఉంటున్నాడు అనమాట. ఏంటి ఈ సమయానికి కరెక్ట్గా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేరుకుంటారు, వాడు ఏం తీసుకొస్తున్నాడా అని అనేసి అంటే వాళ్ళు చెప్పారు, వాడు రోజు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు కూడా తీసుకొస్తాడు, ఆ పురుగులు వీళ్ళు తీసుకుంటారు అని అనేసి. సో అలాంటి వాళ్ళకి అసలుకి ఇక ఏమని చెప్పాలి ఈ విషయాలు అనే గురించి, కంప్లీట్గా అజ్ఞానంలో ఉన్నారన్నమాట. సో మీరు వేరే ఏ దేశాలలోనైనా చూడండి, సో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వీటిపైన అవగాహన అనేది చాలా తక్కువ అన్నమాట. సో మనం భారతదేశంలో జన్మించడం అనేది మన చాలా అదృష్టం, మరియు ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొందడం అనేది ఇంకా డబల్ అదృష్టం అన్నమాట. సో ఇంకా మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఎలా ఉంటుంది అని అనేసి ఈ లాస్ట్ శ్లోకాలలో చెప్తున్నారు అనమాట. అది శాశ్వతమైనది, అది అక్కడ అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఉంటాయి, అక్కడ అన్ని కోరికలు కూడా నెరవేర్చబడతాయి, ఆకర్షణీయమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటి లోకం, మరియు మనం ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే తిరిగి రావాలని కోరుకోమన్నమాట. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి. సో అయితే
భగవంతుని అలాంటి ప్రదేశానికి చేరడం ఎలా అని అనేసి. సో యోగులు అనేవాళ్ళు సరైన సమయంలో ప్రపంచాన్ని దాటడం, మరియు కాకపోతే భక్తులకు ఏంటంటే ఇక్కడ ఈ నియమాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి భక్తియుత సేవ అన్నింటి సమ్మేళనమై ఉన్నది. సో మనం ఒక్కసారి 23, 26 శ్లోకాలు చూద్దాం ఈ 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అని అనేసి. జస్ట్ 2 minutes మనం సో 23, 24, 25 శ్లోకాలలో అన్నమాట. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఏ కాలంలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. సో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఏ కాలంలో ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలినట్లయితే తిరిగి వస్తాడు, మరియు ఏ కాలంలో శరీరాన్ని వదిలినట్లయితే తిరిగి రాడో ఇప్పుడు వివరిస్తున్నాడు అన్నమాట. సో 24 శ్లోకంలో అంటున్నారు, పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావంలో కాంతిలో పగటిపూట ఏదేని శుభగడియలలో శుక్లపక్షంలో సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు అని అనేసి. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే మరణించారో వాళ్ళు సూర్యుడు ఉత్తరంగా ప్రయాణించినప్పుడు, అంటే ఉత్తరాయణం అంటారు, దక్షిణాయనం అంటారు అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నది ఏంటిది తెలుసా ఎవరికైనా? దక్షిణాయనం. దక్షిణాయనం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? సంక్రాంతి తర్వాత నుండి. సంక్రాంతి నుంచి. ఉత్తరం. సో సంక్రాంతికి ఉత్తరాయణం. సంక్రాంతికి కరెక్ట్ గా తూర్పు సెంటర్ లో ఉంటాడనమాట సంక్రాంతి రోజు. అటు నుంచి ఉగాదికి అంటే 3 నెలల తర్వాతకు వస్తుంది. ఆ 3 నెలలకి ఈ దక్షిణ ఉత్తరాయణం కదా, ఉత్తర దిశగా ప్రయాణించడం జరుగుతుంది. దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది అన్నమాట, దక్షిణాయనం అంటారు. సో జనవరి 14వ తారీఖు నుంచి సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణించడం జరుగుతారు అనమాట. సో కరెక్ట్గా 3 నెలలకి అంటే ఉగాది రోజు ఆయన ఈ చివరిలో ఉంటాడు, దక్షిణం మూలకు ఉంటాడు అనమాట. ఏమంటారు, అది ఆగ్నేయంలో ఉంటారు కరెక్ట్గా. సో మళ్ళీ అక్కడి నుంచి 3 నెలలు తిరిగి మధ్యలోకి వస్తాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే మార్చ్ తర్వాత మళ్ళీ 3 నెలలు అంటే జూన్ జూలైలో అట్లా ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఉత్తరాయణం నుంచి మళ్ళీ 3 నెలల పాటు ఉత్తర దిశలో ఉన్నటువంటి కోణం ఉంటుంది కదా, తూర్పు ఉత్తర కోణం, అదేమంటారు ఈశాన్యం. సో ఈశాన్యం దగ్గరికి వస్తారు. మళ్ళీ ఈశాన్యం నుంచి మళ్ళీ 3 నెలలు ప్రయాణించేసి మధ్యకు వస్తుంది అన్నమాట. సో ఇలా సూర్యుడు 6 నెలల పాటు దక్షిణం వైపు, మళ్ళీ 6 నెలలు ఉత్తరం వైపు వెళ్తే అది 1 సంవత్సర కాలంగా పరిగణించబడుతుంది అన్నమాట. సో ఎవరైతే ఈ ఉత్తరాయణంలో మరణిస్తారో వాళ్ళు, ఆ 6 నెలల సమయంలో మరణిస్తారో వాళ్ళు శుక్లపక్షం అంటే 1 నెలలో శుక్లపక్షం ఉంటుంది, కృష్ణపక్షం ఉంటుంది అనమాట. అంటే అమావాస్య, పౌర్ణమి. సో ఈ రోజు నుంచి పాడ్యమి నుంచి నెక్స్ట్ 15 రోజులు పౌర్ణమి వరకు వస్తుందన్నమాట. సో ఈ 15 రోజులలో మరణించే వాళ్ళు మళ్ళీ బ్రహ్మాన్ని పొందుతారు, అంటే ఉన్నత లోకాలకి వెళ్ళటం అన్నమాట. అలా కాకుండా పాడ్యమి నుంచి అమావాస్య కాలంలో చనిపోయే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బ్రహ్మాన్ని పొందలేరు అన్నమాట.
మరియు పగలు చనిపోయే వాళ్ళు. కొంతమంది ఆడు బా ఈయనకు మంచి చావు వచ్చింది, నిద్రలోనే చనిపోయాడు అని అనేసి. కానీ ఆ నిద్రలో చనిపోయారంటే అది మంచిది కాదు అన్నమాట. ఎందుకంటే రాత్రిపూట చనిపోవడం అనేది మంచిది కాదు. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా శుభ గడియలు. సో ఏదైనా రోజులో ఏమంటారు, ఏదంటారు, ఒక సమయం ఉంటుంది కదా, ప్రతిరోజు వర్జ్యం, ఇనాస్పీషియస్ టైం అంటారు అనమాట. ఆ సమయంలో చనిపోయినా కానీ మంచిది కాదు. దుర్ముహూర్తం. దుర్ముహూర్తం, వర్జము అని అంటారనమాట. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చాలా వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ పలానా సమయాలలో మరణిస్తారో వాళ్ళకి ఈ బ్రహ్మాన్ని పొందుతారు అని అనేసి. ఇక తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ధూమములో అంటే చీకటిలో, రాత్రిలో, కృష్ణపక్షంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయంలో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకంను చేరుకునినా తిరిగి వెనకకు వస్తాడు. సో ఎవరైతే ఈ సమయంలో మరణిస్తారో వాళ్ళు మళ్ళీ వెనకకు వచ్చేస్తారనమాట. ఓకే, వేదాభిప్రాయం అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గం అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు అని అనేసి చెప్తున్నాడు. అయితే 27వ శ్లోకంలో కృష్ణుడు మంచి బోనస్ ఇస్తున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు, అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడు కావలసింది అని అనేసి. అంటే భక్తుడికి ఈ రూల్స్ పనిచేయవన్నమాట భక్తుడి పైన. సో మనం ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేసినా కానీ ఎక్కడికి వెళ్తాం? భగవంతుని ధామానికి వెళ్తాం అన్నమాట. సో మనకి దక్షిణాయనం అని లేదు, ఉత్తరాయణం అని లేదు, పగలని లేదు, రాత్రి అని లేదు, కృష్ణపక్షం అని లేదు, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు. మనకి ప్రతి సమయం కూడా భగవంతుని కనుక స్మరించినట్లయితే అది పుణ్యకాలమే, ఆస్పీషియస్ టైం, మంచి సమయం అవుతుంది. సో ఆ సమయంలో, ఏ సమయంలో మరణించినా కానీ భగవంతుని స్మరిస్తూ మరణిస్తాం కాబట్టి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాము అని అనేసి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఎలాగైతే ఒక దేశ ప్రెసిడెంట్, దేశాధిపతికి ఆయన పైన ఎటువంటి నియమాలు వర్తించవు, గవర్నమెంట్ రూల్స్ ఏవి కూడా అప్లై చేయబడవు అనమాట ఆయనకి. సో అలాగే మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తులం అవుతామో అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్లై కావు అన్నమాట. అలా అనేసి మనం రూల్స్ బ్రేక్ చేయాలని కాదు, మనం రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి మన మీద నెగటివ్ ఏమంటారు, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు అన్నమాట. అంటే బోనస్ అన్నమాట. బోనస్. సో ఇది 8వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయాలు. ఓకే, హరే కృష్ణ. ఎస్, ఏమైనా ప్రభుజీ, ప్రశ్నలు ఉన్నాయా? అడగొచ్చా అండి డౌట్? ఎస్ అది కొంచెం గట్టిగా మనిషికి చెప్పండి. ఇప్పుడు శిక్షలు అనేది మనం మనిషిగా పుట్టాకనే ఇక్కడ అనుభవిస్తాం కదా శిక్షలు. జంతువులుగా ఉన్నా కానీ అనుభవిస్తున్నట్టే. అయితే ఇప్పుడు మనం చనిపోయినా కూడా పైన కూడా శిక్షలు అనుభవిస్తామా యముడి దగ్గర? అసలు ఏం జరుగుతుందంటే మాతాజీ, మనం మరణిస్తారు కదా, అంటే ఎప్పుడైతే మరణించడం జరుగుతుందో అప్పుడు ఈ జీవిని ఈ జీవి ఏం చేస్తుందంటే ఈ జీవి చుట్టూ కూడా ఈ స్థూల శరీరం ఇక్కడే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మనం చూసే శరీరం ఉంది కదా, ఈ శరీరం ఇక్కడే వదిలిపెట్టిపోతుంది అనమాట. సో ఇక ఈ శరీరాన్ని మన కుటుంబ సభ్యులు అదర్ కాల్ చేయడం కానీ లేదా భూమిలో పాతి పెట్టడం కానీ చేస్తారు. అయితే ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత జీవికి స్థూల శరీరం అనేది ఇంకోటి ఉంటుంది, మైండ్, ఇంటెలిజెన్స్, అహంకారం అనేసి. సో ఈ ఆత్మ ఈ 3
వీటితోటి ఈ సూక్ష్మ శరీరంతో బంధించబడి ఉంటుంది. ఇంకా ఎవరికి? సామాన్య జీవులందరికీ కూడా, ఎవరైతే భక్తి కార్యాలు చేయరో వాళ్ళందరికీ కూడా. సో ఈ సూక్ష్మ శరీరంతో ఈ జీవిని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారనమాట. అయితే చనిపోయిన తేదీ నుంచి పెద్ద కర్మ చేస్తారు కదా, 11 రోజులు అంటారు కొందరు, కొంతమంది 13 రోజులు అంటారు. సో ఆ 13 రోజుల పాటు ఆ ఆత్మ ఆ సూక్ష్మ శరీరంతో ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మనం అనుకునే విషయాలు ఏవైతే ఉంటాయో, మనం చర్చించుకునే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఈ ఆత్మ ఈ సూక్ష్మ శరీరం ద్వారా గ్రహిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే హెల్ప్లెస్, దానికి శరీరం లేదు, ప్లస్ మనతో చెప్పడానికి మనకు వాటికి కనెక్షన్ లేదన్నమాట. సో ఈ 11 రోజులు మన కార్యం అంతా అయిపోయిన తర్వాతకి ఇక దానికి అక్కడి నుంచి డిటాచ్ చేసేస్తారన్నమాట. ఆ 11వ రోజు బ్రాహ్మణులన్నీ కూడా మంత్రాలు చదివేసి దాన్ని ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఏమీ లేకుండా దానికి అది మర్చిపోతుంది అన్నమాట, ఈ ప్లేస్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపోయేసి దాన్ని నరకానికి తీసుకెళ్తారు. నరకం కాదు, యమధర్మరాజు దగ్గర వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తారు అన్నమాట, అంటే వాళ్ళ కోర్ట్. సో ఇది 1 year పడుతుందంట అక్కడికి వెళ్ళడానికి. సో అందుకనే మళ్ళీ సంవత్సరీకం అని చేస్తారు. సో అలా 1 year అక్కడికి ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు మన డేటా అంతా కూడా రాసి పెడతాడనమాట. ఏ రోజు ఏమేం చేశారు పలానా రామలక్ష్మణ్ అని అనేసి. సో మనం అక్కడికి ఎంట్రీ కాగానే పెద్ద స్క్రీన్ మీద, అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, అక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందన్నమాట. వచ్చి ఆటోసమ్ చేసేసి వీడు మంచి పనులు ఎన్ని చేశాడు, చెడు పనులు ఎన్ని చేశాడు అని అనేసి ఫైనల్గా ఒక డేటా, ఒక రిజల్ట్ ఇస్తుంది. సో ఇచ్చిన తర్వాతకే దాన్ని బట్టి మనకు 2 అనుభవించాలి. అంటే ఏదో ఒక 70 మంచి పనులు చేసాం, ఒక 20 చెడు పనులు చేసాం అనుకోండి. సో 70 మంచి పనులు చేసాం కాబట్టి 20 చెడ్డ పనులు డిలీట్ కావు. ఈ 70 దానికే అనుభవించాలి. ఈ 70 పనులకి పొందాల్సినటువంటి ఫలం ఏదైతే ఉందో, అది పుణ్యం ఏదైతే ఉందో దాన్ని పొందుతాం. మరియు ఇది అయిపోయిన తర్వాతకి 20% ఏదైతే కష్టాలు లేకుంటే పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ కూడా పొందుతుంది అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 84 లక్షల రకాల జీవరాశులు దేహాలు ఉంటాయనేసి, అప్పుడు దాన్ని ఏదో ఒక దేహంలోకి పంపించడం జరుగుతుంది అన్నమాట. పంపించేసి అక్కడి నుంచి మళ్ళీ అది మార్పు చెందుకుంటూ జన్మలు ఎత్తుతూ చివరికి మానవ జన్మ వరకు వస్తుంది. ఆ జీవి వచ్చి ఆ మానవ జన్మలో మళ్ళీ ఇక ఈ కార్యాలన్నీ చేస్తుంది అన్నమాట. సో ఈ జన్మలు, మనుష్య జన్మలో చేసినటువంటి కార్యాల వలన ఒక్కొక్కసారి ఇక్కడే ఈ ప్రపంచంలోనే మనకి ఒక కుక్కగనో, లేకుంటే మనకు ఒక పందిగనో, లేకుంటే ఒక కోతిగనో, ఒక పులిలాగా మనకు బాగా మాంసం తినే కోరిక ఉందనుకోండి. సో మనకు ఈ జీవికి పులి శరీరం వస్తుంది, లేదా పిల్లి శరీరం వస్తుంది. సో కాబట్టి ఎలకల్ని పట్టుకొని మాంసం తినవచ్చు అనమాట. ఇక అప్పుడేం లేదు, దానికోసం సంపాదించాల్సిన అవసరం లేదు, లేదా దానికోసం కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్యాచ్ అండ్ ఈట్. సో అలా ఒక్కొక్క జంతువులో ఉంటూ ఒక్కొక్క శరీరాన్ని పొందేసి మన ఆలోచనలకు తగిన విధమైనటువంటి శరీరాన్ని పొందేసి ఆ శరీరంలో ఉంటూ అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? అంటే కొంతవరకే అర్థమైంది ప్రభుజీ. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం శిక్ష అనేది, అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసాం, కొన్ని తప్పులు చేసాం, కొన్ని మంచి చేసాము, దానికి శిక్ష యమధర్మరాజు వేస్తారు.
ఉమ్, మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ జన్మ అంటూ సరే ఏదో రూపంలో పుడతాం, జంతువుగానో లేకపోతే మనుషులుగానో పుడతారు. పుట్టినప్పుడు అవును. ఉమ్. వాళ్ళు కర్మ ప్రకారమే పుట్టారంటారు కదా, ఆల్రెడీ శిక్ష అనుభవించాక మళ్ళీ కర్మ ఎక్కడి నుండి వస్తుంది? ఆ, శిక్ష అనుభవించినప్పుడు ఈ ఈ జన్మలే వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మరీ ఘోరమైనటువంటి తప్పులు చేసామనుకోండి, అప్పుడు నరకలోకాలలో మనకి ఆ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ వస్తుంది అనమాట, హెవీ పనిష్మెంట్ వస్తుంది. సో అలా కాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పాం కదా, మన ఈ మనుష్య జన్మలో ఎవరికైనా ఒకరికి బాగా మాంసం తినాలి అనే కోరిక ఉందనుకో, అప్పుడు ఆ మాంసం తినడానికి కావాల్సినటువంటి శరీరం కలిగినటువంటి జంతువు యొక్క శరీరం వస్తుంది అన్నమాట. సో అలా అలా పొందిన తర్వాత, ఆ శరీరం పొందిన తర్వాత అక్కడి నుంచి అది మళ్ళీ ఆ, మారుస్తూ వస్తుంది. వచ్చి మనుష్య జన్మకు వచ్చిన తర్వాత, మనుష్య జన్మ అంటే ఒకేసారి ఆ, మనం ఈ శాస్త్రాలన్నీ అర్థం చేసుకునే శరీరం కాదు. దీంట్లో కూడా 4 లక్షల రకాలు ఉంటాయి కదా. సో అలా ఇవాల్వ్ అవుతూ పెరుగుతూ 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 చివరికి ఏదో ఒక స్టేజ్లో, ఒక ఆ, సందర్భంలో మనం ఈ విషయాలను అర్థం చేసుకునే స్థాయికి వస్తామన్నమాట మనుష్య జన్మలో. అర్థమైందా ఇప్పుడు? ఇంకా ప్రశ్నలాగే ఉంది ప్రభుజీ అది. ఉమ్. అంటే నేను అన్న ఉద్దేశం ఏంటంటే ప్రభుజీ, గత జన్మలో చేసిన తప్పులకి ఆ జన్మలో పైకి వెళ్ళినప్పుడు అనుభవిస్తారు కదా, మళ్ళీ ఆ జన్మ తాలూకు కర్మల్ని ఈ జన్మలో ఎందుకు చేస్తాము అని నేను అంటున్నాను. ఉమ్. అయితే అది కొన్ని కొన్ని ఏంటంటే ఇవి ఈ ఒకేసారి ఆ, అన్ని తప్పుల యొక్క శిక్ష పడదు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, గాంధారి ఉంది. సో ఆ గాంధారి, ఆమె 8 జన్మల క్రితం ఏంటంటే అప్పుడు కూడా ఒక దేశపు రాణి అన్నమాట. సో అయితే ఒకరోజు ఆవిడ స్నానం చేస్తూ ఆ, తెలియకుండా ఏం చేసిందంటే, దగ్గరలో ఉన్నటువంటి ఒక పక్షి గుడ్లు ఉన్నటువంటి దాంట్లో కాళ్ళు పెట్టేసి ఆ 100 పక్షి గుడ్లు పగిలి చనిపోతాయి. పగిలి అందులో ఉన్నటువంటి ఆ లైక్ ఇంకా అది అంటే జీవులు కూడా ఫామ్ కాలేదన్నమాట. సో ఆ 100 గుడ్ల మ్, ఉన్నటువంటి సోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటికి నెక్స్ట్ బాడీ ఫామ్ కాకపోవడానికి ఆమె కారణమవుతుంది అనమాట. ఓకే. సో ఆమె తప్పు చేసింది, యాక్చువల్గా అది ఆమె అలా చేయకుండా ఉండాల్సింది, కానీ ఆమెకు తెలియదు. సో తెలియకుండా చేసినప్పటికీ కూడా ఏమైందంటే, ఆమెకి 8 జన్మలు పట్టింది ఆమెకు 100 మంది కుమారులు పుట్టడానికి. అంటే అంత పుణ్యం చేస్తే గానీ ఆమెకి 8 జన్మల తర్వాత 100 మంది కుమారులు పుట్టేంత ఛాన్స్ దొరకలేదు అనమాట. సో ఆ 8 జన్మల పాటు ఆమె చేసినటువంటి పుణ్యం వలన 8వ జన్మలో ఆమెకు 100 మంది కుమారులు పుట్టారు. అయితే ఈ 8 జన్మల పాటు ఆమెకి ఎటువంటి శిక్ష పడలేదు. ఏంటి ఆమె చేసిన తప్పుకి. ఈ 8 జన్మల తర్వాత ఏం జరిగింది, ఈ 100 మంది కుమారులు చనిపోయే విధంగా అయింది అన్నమాట, శిక్ష పడింది. సో కొన్ని కొన్ని ఏంటంటే వెంటనే వాటి యొక్క రియాక్షన్ అప్పటికే రావచ్చు, కొన్నిటి యొక్క రియాక్షన్ కొంత టైం పడుతుంది. ఒక 2 జన్మలు పట్టొచ్చు, 8 జన్మలు పట్టొచ్చు, 10 జన్మలు పట్టొచ్చు, అట్లా. అలాగే ధృతరాష్ట్రుడు కూడా ఏంటంటే, ఆయన దాదాపు ఒక, నేను విన్నది మేబీ, అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు, బట్ ఆయన 50 జన్మల నుంచి ఆయన తపస్సు చేస్తున్నాడు అనమాట, కొడుకులు పుట్టాలి అని అనేసి. సో అలా తపస్సు చేసి 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 ఆయనకి 50 జన్మల తర్వాతకి 100 మంది కుమారులు పుట్టే విధంగా పుణ్యం సంపాదించాడు. కట్ అవసరం లేదు, బార్డర్ పెట్టడమే, చిన్న బార్డర్. సో ప్రమిళ మాతాజీ కొంచెం మ్యూట్ చేసుకోండి. సో సారీ ప్రభు.
ఆ, సో ఇలా ఈ కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయన్నమాట. వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, వాటి యొక్క రిజల్ట్స్ కానీ మనకు కొన్ని కొన్ని అర్థం కాకపోవచ్చు. అరే ఇప్పుడు చేసిన దానికి ఎందుకు ఈ జన్మలో శిక్ష పడుతుంది, లేకుంటే ఇన్ని జన్మల తర్వాత ఎందుకు శిక్ష పడాలి? ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే ఈ 8 జన్మల పాటు ఆమె ఎందుకు శిక్ష పడలేదు ఆమెకి అని అనేసి. సో అందుకనే అన్నమాట ఇది చాలా విస్తారమైనటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటిది అన్నమాట. సో అవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి, మనకి అర్థం కానటువంటి విధంగా ఉంటాయి అన్నమాట. బట్ అవి ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ప్రశ్నించడం కంటే, ఓకే అలా అయిపోయింది, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఇక నుంచి మనం ఏం చేస్తే మనకి ఆ తప్పులు చేయకుండా ఉంటాం, లేదా ఇక నుంచి ఆ తప్పుల నుంచి శాశ్వతంగా ఎలా బయటపడాలి అనేది మనం ఆ మార్గం వెతకాలి. వెతికేసి ఆ మార్గంలో చెప్పినటువంటి ఈ ఆదేశాలను 100%కు పాటించే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇంకా ముందు వస్తాయి మనకి, నేను చెప్తున్నాను కదా కొన్ని కొన్ని డౌట్స్ ఇప్పుడు అసలు ఈ కర్మలు ఎందుకు మనం చేస్తున్నాం అని అనేది 14వ అధ్యాయం మొత్తం కూడా సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటిది అనేది అక్కడ వివరంగా వస్తుందన్నమాట. సో అసలు ఒకే విషయాన్ని ఒక పనిని సత్వగుణంలో ఎలా చేస్తారు, రజోగుణంలో ఎలా చేస్తారు, తమోగుణంలో ఎలా చేస్తారు అనేటువంటి డిస్కషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఆహారం తింటున్నాం అనుకో, సో ఈ తినే ఆహారం కూడా 3 గుణాలకు సంబంధించి ఉంటుంది. తమోగుణము, సత్వగుణము, రజోగుణము అని అనేసి. తినేది ఆహారమే, కానీ దీని యొక్క దానికి ఉన్నటువంటి గుణాలను బట్టి అది ఏ గుణానికి సంబంధించిన ఆహారం అనేది వివరించబడుతుంది. సో అలాంటి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఆ వ్యక్తి ఆ గుణంలో ప్రభావితుడై ఉంటాడు అన్నమాట. ఓకే, ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ హరే జన్మకి కృష్ణ ప్రభుజీ. తప్పే చేయకపోతే ప్రభుజీ. ఒక నిమిషం ఎవరు ప్రశ్న అడుగుతున్నారు? నేను లత మాతా ప్రభుజీ. ఓకే. అసలు ఈ జన్మకి తప్పే చేయకపోతే ప్రభుజీ ఏ శిక్ష ఉంటుంది ప్రభుజీ? ఈ జన్మలో అసలు ఈ జన్మకి సాత్వికంగా ఉంటాం, తప్పే చెయ్యం, ఈ జన్మకి శిక్ష ఉంటుందా ప్రభుజీ? అయితే ఈ తప్పులు చేయకుండా ఉండడం, శిక్ష పడకుండా ఉండడం అనేది అంటే ఇది కూడా వస్తుందన్నమాట. ఎవరైతే ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఏంటంటే బెటర్ లైఫ్ వస్తుంది. అంటే మంచి, ఇంకా ఇప్పుడు జీవించే జీవన విధానం కంటే మంచి జీవన విధానం లభిస్తుంది అన్నమాట. అయితే ఆ జీవన మళ్ళీ ఇక్కడ మంచి జీవన విధానం లభించినప్పటికీ కూడా జన్మ అనేది ఉంటుంది, మృత్యు అనేది ఉంటుంది, ముసలితనం అనేది ఉంటుంది, వ్యాధులు అనేవి కొంచెం తక్కువగా ఉండొచ్చేమో. సో కాబట్టి ఏమంటున్నారంటే భగవంతుడు ఏం చెప్తాడంటే తర్వాత, ఇక్కడ ఉండడం కాదు మనం చేయాల్సింది, మనం ఇప్పుడు చేసేదల్లా ఏంటి, ఇక్కడే మంచిగా ఉందాం అని కోరుకుంటున్నాం. కానీ మనం ఇక్కడ ఎంత కోరుకున్నా కానీ మళ్ళీ మృత్యు వస్తుంది. మృత్యు వచ్చినప్పుడు మనకు తెలుసు 10 లక్షల ఇంతకుముందు చెప్పినట్లు 10,000 తేళ్లు కుట్టితే ఎంత బాధ ఉంటుందో, మళ్ళీ ఆ బాధ పడాల్సిందే. కాబట్టి అలాంటి బాధపడకుండా శాశ్వతంగా ఇలాంటి బాధల నుంచి బయటపడి, ఎక్కడైతే ఇంకా మళ్ళీ మరణం అనేది ఉండదో, మళ్ళీ వృద్ధాప్యం అనేది ఉండదో, మళ్ళీ వ్యాధులు అనేవి ఉండవో అటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అనేసి మనకి శాస్త్రాలు, శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం
సత్వగుణంలో ఉండేసి ఎటువంటి చెడు పనులు చేయకుండా ఉండడం అనేది కాదు. ఇక్కడ నుంచి మనం ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మరణ సమయంలో మనం ఆ బాధను పడాల్సిందే అన్నమాట. అంటే ఈ జన్మకి ఇంకా ఏ తప్పు చెయ్యం కదా ప్రభుజీ, అంటే మరణ సమయంలో కూడా శిక్ష పడాల్సిందే అంటారా ప్రభుజీ? అంటే అది శిక్షగా ఇది ఈ ఏమంటారు, ఈ ప్రపంచాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ఆ, ఓకే, సో మనం శిక్ష అనుకుంటే శిక్ష అది డిజైన్, ఈ విధంగా డిజైన్, ఇది బై డిఫాల్ట్ ఈ విధంగా తయారు చేయబడింది అన్నమాట. సో మనం ఆ ప్రాసెస్ లో వెళ్ళాల్సిందే. ఉమ్. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఇప్పుడు శిక్ష పడకుండా ప్రభు మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ బాడీ తీసుకుంటాం కదా ప్రభు, అప్పటి ఆ. వరకు మన ఆత్మ ఎక్కడ ఉంటుంది ప్రభు? శిక్ష ఉంటుందా ఉండదా అనేసి. అదే ఇప్పుడు చెప్పాం కదా, ఒక 1 year వరకు ప్రయాణం చేస్తాం. చేసిన తర్వాత యమధర్మరాజు వాళ్ళ అసెంబ్లీలో అక్కడ మనల్ని ప్రవేశపెడతారు. సో అక్కడ చూసేసి మళ్ళీ ఓకే, వీళ్ళు ఈ జన్మలో శ్రీలత మాతాజీ ఏమి తప్పులు చేయలేదు, ఈమెకి మంచి బాడీ ఇవ్వండి. సో ఇప్పుడు ఉన్నది ఏంటిది, అంబాసిడర్ కార్ బాడీ. నెక్స్ట్ ఏంటి, బెంజ్ కార్ బాడీ ఇవ్వండి అని అంటారు. సో అప్పుడు బెంజ్ కార్ బాడీ వస్తుంది. కానీ ఆ బెంజ్ కార్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాతకి రిపేర్లు వస్తాయి, ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది. ఓకే ప్రభు, ఓకే, థ్యాంక్ యూ. అదే నాకు డౌట్ ఉండే. సో మనం ఈ కార్లు మార్చడం కాదు, అంటే శాశ్వతంగా ఇప్పుడు ఈ ప్లేస్ ను వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. భక్తి చేసుకుంటూనే మనము 100% చేయలేకుండా మన మరణ సమయంలో గుర్తు రాకపోవచ్చు కదా ప్రభు, అదే నామం అనేది. మనం ఇప్పటి వరకు మంచి చేసినా కూడా మనం ఆ శిక్షలు అనుభవించాల్సిందేనా అనేసి, అంటే మనం నెక్స్ట్ జన్మ తీసుకునే వరకు కొన్ని రోజులైన కొంతకాలం పాటు. సో భగవంతుడు చెప్తాడు, ఇప్పుడు ఎవరైతే ఈ ఐ థింక్ మేబీ నెక్స్ట్ అధ్యాయంలోనే వస్తుంది అనుకుంటాను ఈ విషయం. సో ఎవరైతే ఇది కంప్లీట్ చేయలేకపోతారో, ఈ ప్రాసెస్ని 100% కంప్లీట్ చేయలేకపోతారో, సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి శుచినాం, అంటే మంచి భక్తుల కుటుంబంలో జన్మించడం. తర్వాత శుచినాం శ్రీమతాం గేహే, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మించడం. సో ఈ 2 కుటుంబాలలో జన్మించడం వల్ల లాభం ఏంటంటే, ఒకవేళ భక్తుల కుటుంబంలో జన్మించామనుకోండి, మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం భక్తి గురించే వింటా ఉంటాం, భక్తి గురించే అలాంటి వాతావరణంలోనే పెరుగుతాం. కాబట్టి మనం భక్తులే, ఇక మన జీవితమే భక్తిమయం అయిపోతుంది. తర్వాత ఈ జీవితంలోనే మనం కంప్లీట్ నెక్స్ట్ జీవితంలో కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే అలాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. సో అదొక అవకాశం. ఇక రెండవది ఏంటంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మించామనుకోండి, సో అక్కడ రోజు మనం కష్టపడి కుటుంబ పోషణ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మనకి కావాల్సినటువంటి డబ్బులు అనేవి ఉంటాయి. సో కాబట్టి మనం ఉన్న సమయాన్ని భక్తి కార్యాలు చేయడానికి వినియోగించుకునేటువంటి వాతావరణం లో ఉంటాం. కాబట్టి అక్కడ భక్తి కార్యాలు చేస్తూ మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసి ఎంతైతే ల్యాక్ ఉందో అది జరుగుతుంది. ఒకవేళ ఇంకా మూడో ఆప్షన్ ఏంటంటే, భగవంతుడే స్వయంగా మనకి మార్కులు వేసేస్తాడు. కొన్నిసార్లు స్కూళ్ళల్లో స్టూడెంట్స్ 32 మార్కులు 33 మార్కులు వచ్చేసి ఆగిపోతారు. సో వాళ్ళకి ఏం చేస్తారు, ఆ టీచరు సరేలా ఒక 2 మార్కులు కలిపేసేసేస్తే వీడికి ఒక ఇయర్ సేవ్ అవుతుంది అని అనేసి వాడికి ఆ 2 మార్కులు 3 మార్కులు వేసేసి పాస్ చేసేస్తారు. సో అలాగే మనం ఈ జీవితంలో కొంచెం మంచిగా భక్తి కార్యాలు చేసినట్లయితే ఆచార్యులు మనల్ని గమనించేసి, మన గురువులు మనల్ని గమనించేసి మనల్ని రికమెండ్ చేస్తారన్నమాట. పాపం ఈయన బాగానే కష్టపడ్డాడు ఈ జీవితంలో, ఇక ఈయనని ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్దాం అని అనేసి ఎవరైనా మన గురువులు మనకి రికమెండేషన్ ఇచ్చారనుకోండి,
అప్పుడు కృష్ణుడు మనల్ని ఎలో చేస్తాడనమాట. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో అవి మనం నిర్ణయించలేము, పెద్దోళ్ళు పైన వాళ్ళే నిర్ణయిస్తారన్నమాట ఏ ఆప్షన్ మనకి అని అనేసి. ప్రభుజీ ప్రభు థ్యాంక్ యూ ప్రభు. ఓకే. ప్రభుజీ ఆ, ప్రభుజీ కొంతమంది ఫ్యామిలీలో భక్తి ఉండదు, కానీ ఒకళ్ళకి ఎవరికో ఒకరికి భక్తి ఉంటది. అవును. కానీ వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళని వెనక్కి లాగుతా ఉంటారు. ఉమ్. తన భక్తికి అంత పరీక్ష అవసరం అంటారా? మీరు సేమ్ నాకు జరిగే విషయాలే అడుగుతున్నారు. అంటే అట్లా ఇవి ఎంత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ. మా తాతగారు లాస్ట్ 2 years బ్యాక్ చనిపోయారనమాట. సో మా నాన్న పెద్ద కొడుకు కాబట్టి మా నాన్న ఆయన కర్మలన్నీ చేయాల్సి వచ్చింది. సో మేము ఎట్లాగో మా నాన్నగారు కూడా దీక్ష తీసుకున్నారు. రోజు 16 మాలలు 20 మాలలు జపం చేస్తూ ఉంటారు, భాగవతం చదువుతూ ఉంటారు. ఇంకా మేమందరం మా ఇంట్లో వాళ్ళందరం కూడా అనుకున్నాం. సో ఆ రోజు అంటే పెద్ద కర్మ చేస్తారు కదా, సో అలా చేసిన రోజు అందరికీ కూడా ప్రసాదమే వండి పెడదాం అంటే నైవేద్యం చేసి ప్రసాదం వండి కృష్ణునికి ఆఫరింగ్ చేసిన తర్వాతకి మనం వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటో ముందు పెడతాం కదా, సో అలా పెట్టేసి వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టినట్లు ఉంటుంది. తర్వాత దాన్నే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు లాగా చేయడం అనేసి నిర్ణయించాం. వేరే బాబాయిల వాళ్ళ పిల్లలు అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్లుగా అనేసి వాళ్ళు సైలెంట్ అయ్యారు. సో ఆ తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 నెలకే మా నాయనమ్మ కూడా చనిపోయారనమాట. సో ఇప్పుడు చిన్న కొడుకు చేయాలట వాళ్ళ కార్యాలన్నీ. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డివోటీస్ కాదు, వాళ్ళు మా ఇష్టం ఉన్నట్లు చేస్తామని అనేసి వాళ్ళు ఫుల్ నాన్ వెజ్ పెట్టేశారు. సో అంటే చూడండి, మా తాతగారి శరీరంలో ఉన్నటువంటి సోల్కి ఎంత అదృష్టం. ఆయన చనిపోయిన రోజు కూడా ఎటువంటి పాపకార్యాలు చేయకుండా, అంటే ఆయన కర్మ రోజు కూడా ఎటువంటి పాపకార్యాలు జరగకుండా, ప్లస్ భగవంతునికి నైవేద్యం పెట్టింది ఆయనకు, అంటే మామూలుగా పిండాలకి అంటారు కదా, సో అవన్నీ కార్యాలు చేశారు. వేరే అంటే మా నాయనమ్మ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఆమె చనిపోతూ కూడా ఎంత పెద్ద పాపాన్ని మూటగట్టుకొని వెళ్ళారు. 100 జీవుల్ని చంపారు. సో ఇంత సటిల్గా ఉంటాయన్నమాట వీళ్ళ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ అనేవి. అండ్ మనం ఏదో భగవద్గీత నేర్చుకుందాం చదువుకుందాం అని అనేసి ప్రయత్నం చేస్తుంటుంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని చేయనియరు అనమాట. అదే వేరే పనులు చేశారనుకోండి, వాడు ఏమీ డిస్టర్బ్ చేయడు దానికి. కానీ మంచి పని చేద్దాం, ఒక మంచి మన ఆత్మకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందే మార్గాన్ని మనకు ప్రయత్నించినప్పుడు మనకు అన్నీ కూడా ఆటంకాలు కలిగించడానికి చాలామంది మన పక్కనే ఉంటారన్నమాట. అయినప్పటికీ కూడా మనం భగవంతుని ప్రార్థిస్తూ గురువులను ప్రార్థించినట్లయితే కొంతకాలానికి ఇవన్నీ కూడా సమసిపోతాయి. సో మనం స్థిరంగా ఉండి మనం భక్తిలో ఇంకా ముందుకెళ్దాం. సో ఇది కూడా ఒక పరీక్ష అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ పరీక్షని అధిగమిస్తామో అప్పుడు ఉండేటువంటి ఆనందం కానీ రిలీఫ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ మనకే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్టాప్ చేసేద్దాం ఇక్కడికి. మళ్ళీ రేపు 9వ అధ్యాయం ప్రారంభిద్దాం.
హరే కృష్ణ.